ఇవాళ మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. వెలుగొండ ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. వారి సమస్యలు, వినతులను స్వీకరించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం డోర్నాల నుంచి గిద్దలూరుకు బయలుదేరి వెళ్తారు సీఎం. కిష్టంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన సంజీవని ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశమవుతారు సీఎం. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కిష్టంశెట్టిపల్లిలో స్థానిక నేతలు ప్రజలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు భారీ సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, మరి ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టూర్ షెడ్యూల్ ఎలా ఉంది? అర్చన, సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారి పర్యటన చేస్తా ఉన్నారు. ఈ మార్కాపురం జిల్లాలో గిద్దలూరుకి మొట్టమొదటిసారి పర్యటించిన నేపథ్యంలో అధికారులు, పార్టీ కేడరు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సీఎం టూర్ కి, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ కి ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ సంబంధించిన కేడర్ మొత్తము పెద్ద సంఖ్యలో హాజరవుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా చంద్రబాబు పర్యటనలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడము, అధికారులతో సమీక్ష నిర్వహించడం అనేది ప్రధానమైనది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ముగింపు దశకు వచ్చాయి. ఈ ఇయర్ లోనే నీటిని విడుదల చేస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. అయితే గత ప్రభుత్వంలో అయితే ఏకంగా ప్రాజెక్టునే ప్రారంభించడం జరిగింది, కానీ పనులు పూర్తి కాలేదు. పెండింగ్ పనులు ఉన్న నేపథ్యంలోనే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి హడావుడిగా ప్రాజెక్టుని ప్రారంభించారు, కానీ నీటిని విడుదల చేయలేదు. కానీ ఆ రోజున కూటమి ప్రభుత్వము క్లియర్ గా చెప్పింది, ప్రాజెక్టుని పూర్తి చేసి నీటిని విడుదల చేస్తాము, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ వెలుగొండ నీరుని త్రాగునీరు, సాగునీరుకు అందిస్తాము అని చెప్పేసి చెప్పింది. అట్లనే ఈ పనులన్నింటినీ వేగవంతంగా చేస్తా ఉన్నారు. మాక్సిమం పనులు పూర్తయినాయి. ఈ ఇయర్ లోనే నీటిని విడుదల చేస్తామని చెప్పేసి నిన్ననే స్థానిక మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పరిశీలించడము, ఇక్కడికి వచ్చి ఈ కెనాల్లో ఈ వర్కులు జరుగుతున్న క్రమంలో 2 రాత్రులు ఇక్కడే ఉండి కూడా సమీక్షించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పనుల్ని అధికారులతో సమీక్షించటము సీఎం చంద్రబాబు, తర్వాత రైతులతో కూడా సమావేశమయ్యి ఇక్కడ ఉన్న నిర్వాసితులతోటి వారి నష్టపరిహార చెక్కులను కూడా సీఎం చంద్రబాబు ఈ రోజున విడుదల చేయనున్నారు. తర్వాత 1 గంట సమయంలో గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణశెట్టిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సంజీవని డిజిటల్ సర్వేని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత అక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి ఒక సభ ఉంటుంది. సభ నిర్వహించేసి సభానంతరం ముఖ్యంగా పార్టీ కేడర్ తోటి, నాయకులతోటి, ప్రజాప్రతినిధులతోటి సమావేశం ఉంటుంది. సాయంత్రం 5:05 సమయంలో ఈ సమావేశం అనంతరము తిరిగి ప్రయాణం అవుతారు. అంటే సుమారుగా ఉదయం 11-12 గంటలకు ప్రారంభించిన ఈ షెడ్యూల్ ని సాయంత్రం 10 గంటల వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు టూర్ నడుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు, పోలీసులు, పార్టీ కేడరు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తిగా నిర్వహించేశారు. భద్రతా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పటిష్టంగా చేశారు. అయితే ఈ ప్రాజెక్టు
పనుల్ని పూర్తవడంతో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా నిర్వాసితులకు చాలా కాలం నుండి వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు. అయితే ఈ నిర్వాసితులకు కూడా నష్టపరిహారం చొప్పుల్ని ఈ రోజు సీఎం చంద్రబాబు అందించడం అనేది ఇది ఒక పార్టీ కేడర్లోను ఈ ప్రాంతంలో మార్కాపురం జిల్లాలో ఈ కూటమి పార్టీకి మంచి బలాన్ని చేకూర్చే విషయంగా మారుతా ఉంది. అర్జున. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చౌరి.